హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే కసోల్లో ఉన్నాం. ఇది రూమ్ అనమాట. గలీజ్గానే ఉంది. మరి బాయ్స్ రూమ్ అంటే ఆ మాత్రం గలీజ్గా ఉంటుంది. సో ఇక్కడైతే మేము కసోల్లో నైట్ 9 o'clockకి రూమ్ అయితే తీసుకున్నాం. అయితే నైట్ మాకు సౌండ్ వినిపించింది, కానీ అక్కడ రివర్ వ్యూ ఉంటుందని మాకు తెలియదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సో లెట్స్ గో. వీడియోలో సరే కనిపించట్లేదు, కానీ మీకు డైరెక్ట్ కిందకి వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఇది మేము చెప్పాను కదా సార్, మీకు రివర్ వ్యూ ఉంటుందని, అక్కడ తీసుకెళ్ళి చూపిస్తా. ఇప్పుడు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మామూలుగా లేదు, తప్పులేదు. దేవుడు ఏదో ఒకటి ఏం చేసినా మన మంచిగా అనుకోవాలన్నమాట. సో ఈరోజు అయితే ఇదే ఎంజాయ్ చేయాలనుకుంటా ఇంకా నాకు తెలిసి. సో చెప్పాను కదా, మేము స్టే చేసిన హోటల్ అయితే ఇగో ఇదే. నైట్ ఇంకా ఆ టైంలో మాకు ఏం దొరక్క ఇంకా దీంట్లో స్టే చేయాల్సి అయితే వచ్చింది. కాకపోతే వ్యూ బాగుందన్నమాట. సో ఇంకా ఆ రూమ్ పెద్దగా నచ్చలేదు మాకు, నైట్ తీసుకున్నాం కానీ. సో ఇంకా ఇప్పుడు ఏం చేద్దామని మేము అందరం డిస్కస్ చేస్తూ నెక్స్ట్ వేరే రూమ్ చూద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అయితే ఇంక వెళ్తున్నాం. మళ్ళీ వేరే రూమ్ కోసం అయితే వెళ్తున్నాం. అయినా అసలు ఆ రూమ్ మెయింటెనెన్స్ బాగాలేదు అసలు. అందుకే మళ్ళీ వేరే కొత్త రూమ్ కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడైతే బైక్ రెంట్స్ కోసం వచ్చాం. సో ఇక్కడ అలా లోపలికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు ప్లేస్ మనం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎట్లా. ఇంకా కసోల్లో బైక్ రెంట్స్ అయితే ఇలా ఉంటాయి. ప్రైజెస్ చూడండి. స్కూటీ 800గా, ఇంకా 200 బైక్ వస్తుంది. కసోల్లో హోటల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటాయి. ఇంకా దీని వెనక్కి వెళ్ళినా దీని ముందుకు వెళ్ళినా అసలు ఏమీ ఉండవు ఇక్కడ. జస్ట్ చీప్ 5,000 ఫర్ నైట్, 12 hours. ఇంక బాగా క్లాస్ అని చెప్పేసి అప్పటికే టైం 10 o'clock అవుతుంది. సో అక్కడ దొరికింది తిన్నాం, ఇంకా అక్కడ ఏం చేయలేం. సో యావరేజ్గా అయితే ఉంది టేస్ట్, పర్లా. ఇంక అందుకే దానికోసం సపోర్టింగ్గా ఒక ఆమ్లెట్ కూడా చెప్పుకున్నాం. ఇందాక చూపించిన షాప్ దగ్గర అయితే హిమాలయస్ లేవు. సో వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చి అక్కడ హిమాలయస్ తీసుకున్నాం. సో ఇక్కడే తీసుకున్నాం మేమైతే. ఏంటంటే 2 హెల్మెట్లు పెట్టుకోవాలంట కంపల్సరీ అంటే. మాకు పర్ హెడ్ హిమాలయకి అయితే 1500 అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు. సో ఇంకా అక్కడ మేము వేరే హోటల్ చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళాం. మా వాడు అవసరాన్ని ఎందుకన్నాడంటే ఇక్కడ ఫ్లో చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఆ రోడ్ ఏం చిన్నగా ఉంది, మళ్ళీ నైట్ టైం ఇటు వస్తే మళ్ళీ డేంజర్, ఎందుకులే వద్దని చెప్పేసి ఇంకా ఆ రోడ్లో వద్దనుకున్నాం. వేరే దగ్గర చూసాం మళ్ళీ రూము. అక్కడ వ్యూ చూడండి. దిస్ ఈజ్ పార్వతి రివర్. ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. నేనైతే మ్యాడ్ అయిపోయాను అక్కడ వ్యూ చూసి. మీరు కూడా చూడండి, అక్కడ లైవ్గా చూస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఈ వ్యూ కోసం అని చెప్పేసి ఈ రోడ్లో వచ్చాం మేమైతే. బండి తేడానికి వెళ్ళి ఇప్పుడు వచ్చారు వీళ్ళు గంట. ఇంకో రూమ్ అని చెప్పాను కదా, ఈ రూమ్ చూడండి. ఓన్లీ మాకైతే 2000 పడింది ఈ రూమ్ కాస్ట్. ఎంత బాగుందో చూడండి. అమ్మ బాత్రూమ్ చూడు ఎలా ఉందో. డబ్బు గిబ్బు రియాక్షన్ ఆఫ్ మై బాయ్స్. దిస్ ఇస్ మై రూమ్. అరే పైన డేంజర్ రా, కింద బెస్ట్. ఆ ట్యాగ్ తీయలేదు గురు. పెడతామండి చెప్పాడు ట్యాగ్ ఎందుకురా. ఇంకా అలా రూమ్కి వచ్చిన తర్వాత అయితే బాగా సూపర్ వెదర్. అసలు మొత్తం కూల్ అయిపోయి వర్షం పడుతుంది మామ. ఏముంది తెలుసా, అసలు అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. అక్కడ చాలా బాగుంది అసలు. ఇది అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఇదే. చూడండి మీరు కూడా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఫైనల్ గా వర్షం అయితే అయిపోయింది. ఇంకా మేము బయటకు వెళ్దాం అని అయితే ఫిక్స్ అయ్యాం. కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడా మంచి లొకేషన్కి వెళ్దాం ప్లాన్ చేశాడు మ్యాథ్యూ. నువ్వేంటి పవన్ ఏం మాట్లాడు? కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమైతే
కసోల్ ఎక్స్ప్లోర్ చేద్దాం బ్రో, బైక్స్ తీసుకుందాం. ఓకే అదే లేట్ అయిపోయింది ఇప్పటికే 4 అయింది. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము పైన మణికర్ణ టెంపుల్ అయితే ఉండిద్ది. సో దానికోసం వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడైతే ఇది మార్నింగ్ కసోల్ రోడ్స్ చాలా బాగుంది. నేను నైట్ ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ అదర్ కంట్రీస్ నుంచి చాలా మంది అయితే వస్తున్నారు. సో ఇది కసోల్లో ఒక పార్క్, ఇది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయి, క్లాతింగ్స్, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ, ఎవ్రీథింగ్. గర్ల్స్కి అయితే మంచి షాపింగ్ చేసుకునే ప్లేస్ ఇదైతే. సో ఘాటీ అయితే స్టార్ట్ అయిపోయింది. పైన అంతా ఘాటీ రోడ్డే ఉండిద్ది. రోడ్స్ కూడా చాలా బాగోవు అసలు, కొంచెం చూసుకొని వెళ్ళండి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. లొకేషన్స్ అయితే హైలైట్ ఉంటాయి, మామూలుగా అయితే ఉండవు. చూసుకుంటూ ఆనందంతో వెళ్ళిపోవచ్చు మనం, అంత బాగుంటాయి. యాక్చువల్గా ఏమైందంటే ఆ హిమాలయ చెప్పాను కదా, అది బాగాలేదు, కొంచెం తేడాగా ఉంది, కొంచెం ఫోర్క్ బెండ్లా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ వేరే బైక్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాం. అందుకే నేను మళ్ళీ టెస్ట్ డ్రైవ్ చేశాను వేరే హిమాలయ ఇస్తే, అది కూడా బాగాలేదు. ఇంకా అందుకే అక్కడ హంటర్ ఉంటే హంటర్ తీసుకొని అయితే వచ్చాం. మనం పైకి వెళ్ళే కొద్దీ ఈ రివర్, పార్వతి రివర్ మొత్తం పైకి వెళ్ళే వరకు ఇదే ఉండిద్ది, కంటిన్యూ మనకు కనిపిస్తూనే ఉండిద్ది అనమాట ఈ రోడ్స్లో. రోడ్స్ చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే ఏం బాగో, ఎప్పటికప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతూనే ఉంటాయి. సో రోడ్స్ అయితే ఇలా ఉంటాయి, ఆటోమేటిక్ కొట్టుకుపోయినట్టు. పెట్రోల్ అయిపోతే వచ్చేదారిలో బండి ఆపినా వచ్చేస్తుంది బండి. ఇక రీసెంట్గా పడ్డాయి రాళ్ళు చూడు రోడ్డు మీద. చెట్టు కమ్మలు డేంజరే. పాప చెప్తా వ్యూ. వాట్ బ్యూటీ. అమ్మ పార్వతి రివర్ మామూలుగా లేదు బాబోయ్, హైలైట్ అసలు. వ్యూ చూడండి ఎంత బాగుందో, వాల్ పేపర్ లా కనిపిస్తుంది, అంత బాగుంది. డీపీ పెట్టేయచ్చు. చెప్తా ఏమనిపిస్తుంది? వెరీ డేంజరస్ కానీ ఆసమ్ అడ్వెంచర్ గైస్. మనకి మామూలుగా కసల్లో పార్వతి రివర్ దగ్గర బిల్డింగ్ కూలిపోయింది కదా, అది ఇదే. ఇది బాగా ఫ్లో అయితే అది పడిపోద్ది అనమాట. అది ఇటు సైడ్ వ్యూ అయితే హైలైట్. ఇంకా ఉంటుందంట. సో పైన మన మణికర్ణ వెళ్ళే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారు కదా బోర్డు, అక్కడ మణికర్ణ అని ఉంది. సో ఇక్కడ పైకి వెళ్ళే రైట్ సైడ్ ఏమో పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ కింద ఏంటంటే అక్కడ కొంచెం అక్కడ అన్ని అవైలబుల్గా దొరికితే మనకి పెట్రోల్ బంక్స్ అవే నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఇక్కడే కొట్టించుకొని వెళ్ళాలని చెప్పారు. మరి ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది, అందుకే చాలా మంది ఇక్కడ వెయిటింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే బాగుంటుంది అనుకుంటా. మరి చాలా మంది జనాలు అయితే ఇక్కడే ఉన్నారు. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ పెట్రోల్ అయితే ఇలా తీసుకుంటాం అనమాట, ఎందుకంటే ఇక్కడ బంక్స్ ఎక్కడ అయితే ఏం కనిపించావు. సో ఇక్కడ ఒక 2 లీటర్స్ తీసుకొని అయితే మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము ఇంకా పైకి. మణికరణ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ ట్యాక్సీలు ఉన్నాయి ఇక్కడ. వాటర్ పైప్ లైన్ అది, ఓ పైప్ లైన్ అది. వావ్ ఓడి అమ్మ ఏంట్రా వెళ్ళగలమా? కాదు ఏమైంది? ఏం కాదు నా ఒక్కడు దాటానికి అందరికి కార్లు వెళ్తుంటే. బాగుంది కసోల్ రోడ్స్ మణికరణ్. ఎందుకులే నీకు ఏడ్స్ పట్టుకు. మా వాడు ఆ ఫ్లో చూసి భయపడిపోయి రాలేదు, వెనకాల ఉండిపోయాడు. వస్తాడులే పదా అని చెప్పేసి నేనే మా వాడిని తీసుకెళ్ళా. మా వాడు బ్రిడ్జ్ వెనకాల ఉండిపోయారు, భయపడుతుంటారు రాలేదా. అరే ఇటు బాగుందిగా లొకేషన్. బాగా వెళ్ళే కొద్ది సూపర్ ఉంటుంది బాబు నువ్వు ఉంచుడు. ఇక రోడ్ ఎంత ఉందమ్మా. కొన్ని రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ కొన్ని బాగాలేవు. వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు మామ. అసలు హిమాచల్ అంతా లొకేషన్లు అంత బాగుంటాయి వెళ్ళే కొద్ది. రోడ్స్ బాగా. సో ఇక్కడ అయితే ఆ కూల్కి తట్టుకోలేక ఇంకా టీ బ్రేక్ కోసం అయితే ఆగా అనమాట, చిన్న టీ బ్రేక్. అసలు అక్కడ మామూలుగా చల్లగా లేదు, పైకి వెళ్ళే కొద్దీ మైనస్లోకి వెళ్ళిపోతుంది టెంపరేచర్ అయితే. బయట ఏమో చల్లగా, లోపటేమో వేడిగా. ఇక్కడ వెదర్ అయితే అలా ఉంది ప్రెసెంట్ అయితే, చాలా బాగుంది.
ఇక్కడ హిమాచల్ అనేది మంచి టూరిస్ట్ ప్లేస్ బ్రదర్. కానీ ఇప్పుడు సీజన్ రైనీ సీజన్లో అయితే వెళ్ళకూడదు, కానీ మామూలుగా వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంత బాగుంటుంది అయితే. ఇంకా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. అప్పటికి 6 అయిపోతుంది టైము. ఇక్కడ మాత్రం చీకటి పడట్లేదు. సో ఒక ప్లేస్ చూసి ఆగాం మేమైతే. ఇంకా ఇక్కడ మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఆ వ్యూ చూస్తూ చాలాసేపు ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అయితే అక్కడే కూర్చొని అలా మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపించింది మాకైతే. ఇలాంటివి అందరూ చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. सजाए दिल में हर खुशी मिलेंगे जब हम खुशी की रीत यादों के संग हंसी की जीत दोस्ती का ये बंधन टूट सा मिलकर से गाएंगे ख्वाब सा संगीत की धुन हर दिल में छा जाए यारी का ये गीत हम सब गाए. ఇంకా లేట్ అయిపోతుందని మేమైతే ఇంక పైకి వెళ్ళైపోయాం. ఇంకా 15 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలని చెప్పారు. సో అంత టాస్క్ అయితే చేయలేకపోయాం. అప్పటికే టైర్డ్ అయిపోయి ఇంకా మేమైతే కిందకు వచ్చేసాం అనమాట. అప్పటికి చలి ఫ్లో అయితే ఇంకా పెరిగిపోయింది నైట్ టైంకి. చలి పట్టేస్తున్నాయి ఇప్పుడు. ఇదేనమాట మా హోటల్ మేము దిగింది, పైన్వుడ్ ఇన్ అని చెప్పేసి. సో ఇప్పుడు కసోల్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మేము కూడా కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఏమైనా పట్టుకెళ్దాం అని చెప్పి మేమైతే వెళ్తున్నాం ఇంకా అక్కడికి. సో ఈ మెయిన్ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మొత్తం ఇంకా షాపింగ్ అనమాట. మొత్తం క్లోత్స్ వగేరా అన్నీ A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ. కొంచెం ప్రైజెస్ అటు ఇటు ఉంటాయి కానీ పర్లేదు, షాపింగ్ అయితే చేయొచ్చు. సో మేమైతే వెళ్ళాం అనమాట ఇంక తీసుకోవడానికి. చూస్తున్నారు కదా A to Z అన్నీ అనమాట. లేడీస్కి అయితే బాగా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం పెద్దగా షాపింగ్ ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు జస్ట్ ఏంటంటే ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నారు అందరూ. అసలు షాపింగ్ అన్నిటికీ హంపే ఉందా? ఏదో ఒకటి కొనాలిరా. చిన్న బ్యాగులు అని కొందామా? అరే ఈ బ్యాగులు బాగున్నాయిరా. ఉండిపోవచ్చు ఇక్కడ, నువ్వు ఉండిపోవచ్చు. एक ही 100 है क्या? ये वाला 100 एक ही क्यों? ये 50 का रहता है भैया. वो 50 है, ये 100 है. जो आधा रेट बोल रहे हैं आप. नहीं सामान देखो ना, ये बढ़िया होता क्या है सामान? है. ये रहा 50 वाला. సో మా కోసం ఏవైతే షాపింగ్ ఏం చేయలేదు, ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట. కొంచెం ఆ బ్రాస్లెట్స్, యాంక్లెట్స్ అండ్ కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. అయితే అక్కడ క్లాత్స్ అయితే మేము అలాంటివి ఏం తీసుకోలేదు. సో మీరు కూడా చూడండి ఏం తీసుకున్నాను మీకు చూపిస్తాను. ఇదా తెలీదు ఏంటిది, నాకు నచ్చింది తీసేసుకున్నాను లాస్ట్లో బేరం సౌండ్ వచ్చేది. అండ్ ఈ రెండిట్లో అయితే వైట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అది ఒక హ్యాండీక్రాఫ్ట్ లాగా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడితో అయితే మేము ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. అప్పటికే టైం అయితే 8:30 అయిపోయింది. ఇంకా సో ఎందుకులే అని చెప్పేసి మేము రూమ్లకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అక్కడ నుంచి కదా. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్గా మా రూమ్కి అయితే మేము వచ్చేసాం అనమాట. చెప్పాను కదా ఇందాక పైన్వుడ్ ఇన్ అని చెప్పి, ఇదే హోటల్ నేమ్ అయితే. దీంట్లో రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఓన్లీ 2000 అనమాట ఇక్కడైతే రూము. మీకు ఇంత రూమ్ చూపించాను కదా, చాలా బాగుంది అఫోర్డబుల్ ప్రైస్కి. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ హోటల్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. కపుల్స్కి అయితే ఇంకా బెటర్, చాలా బాగుంటుంది. అక్కడ మేము 3 days ఉన్నాం కాబట్టి మాకు తెలుసు, ఎందుకంటే దాని పక్కన హోటల్స్ కూడా మేము చూసాం. అక్కడ సేమ్ కాస్ట్లో చెత్తలాగా ఉంది మేము ఫస్ట్ దిగిన హోటల్ అయితే. ఇదైతే చాలా ఫార్ బెటర్ అనమాట, అంత బాగుంది ఈ హోటల్ అయితే. ఈ రూమ్ అయితే ఇంకా బాగుంది, డూప్లెక్స్ లాగా రూమ్లోనే చాలా బాగుంటుంది. అండ్ ఒక నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఈజీగా 7 to 8 members వచ్చినా సరే సరిపోయేది, అంత బాగుంటుంది అనమాట ఈ రూమ్ అయితే. బ్యాగ్ ఎవరు కొన్నావు? వికాస్ వాళ్ళ మమ్మీకి బ్యాగ్ కొని బ్యాగ్లో ఏం పెట్టాడు బ్రో? ఓ మై గాడ్, రెడ్ లేబుల్. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. దేవుడు నిన్ను క్షమించి గాక. Okay guys, we are leaving now. So
కసోల్ డైరీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా అనేది మీరు వీడియోలో చూడండి. ఓకే, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.